అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఆరు బయట పారిజాతం చెట్టు పక్కన మడత మంచం మీద మేను వార్చి కన్నులు మూసుకున్న దయానిధికి నిద్ర రావటం లేదు. ఎలా వస్తుంది? ఆవిడ లేదు కదా. అలవాట్లు ఒక్కసారిగా పోవు కదా. కనీసం కొన్నైనా సరే. నీవు రావు నిదుర రాదు. దూరం నుండి పెళ్లి మైకులో నుంచి కాబోలు చక్కటి చిలిపితనాల మూట. ఈ సినీ కవులు అఖండులు. ఎలాంటి విషయాన్నైనా సభ్యంగా సుందరంగా కొంటిగా కవిత్వమల్లగల చతురులు కూడా. పాట అవును, పెళ్ళికి మైకులెందుకో. ఒకరి మాట ఒకరికి వినపడకుండా తన పెళ్ళికి మైకులు లేవు. అయినా పెళ్ళంటేనే సందడి. మళ్ళీ ఈ గోలదేనికి? ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే తనకెంతో నచ్చే పాట. అర్ణవం అన్న పదం తనకెంతో ఇష్టం. అర్ణవం అంబరం. ఇక నిదుర ఎలాగూ వచ్చేటట్లుగా లేదని కళ్ళు తెరిచేశాడు. ఆకాశం విశాలంగా పరిచిన తెలినీలపు చెరలా ఉంచి అక్కడక్కడ తెల్లటి మబ్బు తెరలున్న చందమామ వృత్తలేఖనితో గీయబడినట్లుగా గుండ్రంగా ఉన్నాడు పున్నమని కాబోలు. కృష్ణుడు వెన్న రాసుకున్నాడు అని తెలిసి తానేమో జున్ను పులుముకున్నాడా అని అన్నట్లు గోధుమ రంగు దాల్చాడు. అర్ణవం అంతులేని లోతైతే ఆకాశం అందనంత ఎత్తు. సాగరంలో మేలిమి ముత్యాల మెలమెలలు. గగనంలో నక్షత్రాల మిణుకు మిణుకులు. అంబుది ఆకాశము రెండూ విశాలాలే. ఒక్కసారిగా దయానిధి తుళ్ళిపడ్డాడు. జపం విడిచి లొట్టల్లో పడ్డట్లు ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఆలోచనలో పడిపోయాడు ఆకాశాన్ని చూస్తూ. ఎంతసేపు ఇలా ఉండాలి? అతను ఆలోచన లోకం నుంచి ఇహలోకంలోనికి వచ్చి మంచం మీదే పక్కకు తిరిగి చూశాడు. అవంతి చాప మీద వెన్నెల పడుతూ ఆమె నొసటి మీద మెరుస్తున్న స్వేద ముత్యాలు. అది కేవలం చెమట బిందువులు మాత్రమే కావు. పగటి చాకిరికి ప్రతిరూపాలవి. కళ్ళు మూసుకొని పడుకున్నాక కూడా వదలనంత విపరీత శ్రమ చిహ్నాలు. ఆమె ముఖం వాడిపోయి వడిలిపోయి ఉంది. దానికి కారణం కొంతమేరకే వయోధర్మం, ఎక్కువ మేరకు అవిశ్రాంతత, శ్రమ వలన అని తెలియగానే అతనికి బాధేసింది. హృదయం ఆర్ద్రమైంది. అవంతి పెళ్ళికి ఎలా ఉండేది? ఎంత అందంగా ఉండేది! ఆమె అందం చూసి అప్రభితుడై పెళ్లి చూపుల్లోనే అక్కడికక్కడే అప్పటికి అప్పుడే ఆలస్యం కాకుండా ఆమె తన అర్ధాంగైపోతే ఎంత బాగుండును అని వివేకాన్ని మర్చిపోయి వెర్రివాడైపోయాడు తను. అంతటి అందగత్తె ఇప్పుడు ఎలా అయిపోయింది? సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి జైలు గది లాంటి వంటింట్లో వేడి ముందు మాడుతూ మగ్గుతూ వాడుతూ అవిశ్రాంతత శ్రమలో విరామరహిత చాకిరిలో పడి నలిగిన మనిషి ఇలా కాక మరెలా అవుతుంది? మొదట ఎంత సుందరైనా ఆమె స్త్రీ కనుకునే ఇంత కఠినమైన శిక్ష. ప్రపంచంలో అత్యధికంగానూ అతి దారుణంగానూ దోచుకోబడేది స్త్రీ. ఆమెనలా దోచుకునేవారు పురుషులు, సాటి స్త్రీలు కూడా. ఆ పైన ప్రకృతి కూడా ఆమె పాలిట పరమ శత్రువులే అని చెప్పుకోవచ్చు. సృష్టి భారమే ఆమె మీద వేసేసింది. నవమాసాల మోత, ప్రసవ వేదన, పిల్లల పెంపకం ఓ మహాయజ్ఞమే. జీవితంలోని అధిక భాగాన్ని తినేసే బాధ్యత తనది. ఇక్కడికి చాలనన్నట్టు ఇంటి పనులు, వంట పనులు, ఇస్త్రీ పనులు, బజారు పనులు, ఇంకా ఎన్నెన్నో పనులు. సుకుమారి అయిన ఆమె ఇంత శ్రమ కోర్వగలడా అన్న ఆలోచనే ఉండదు. ఇంటిలో మొట్టమొదట లేచేదే గృహిణి, చిట్ట చివర పడుకునేదే ఆమె. అందరకు వడ్డించిన తర్వాత అడుగున మిగిలినవి తినేది కూడా తానే. మిగలకపోతే పస్తుండేది కూడా ఇల్లాలే. స్త్రీ ఎంత దయనీయం! అతని హృదయం అర్థమైంది. మంచం దిగి దగ్గరగా నిలుచుని ఆమెనే చూడసాగాడు కొత్తగా. చాప మీద అవంతి. ఇదొక బాధ. ఎంత చెప్పినా వినదు. ఆమె చాపపరుచుకొని ఉండగా తాను మంచం మీద హాయిగా పడుకునేందుకు తనకి మనసొప్పదు. అలా చెప్పినా వినిపించుకోదు. పైగా అదే తన స్థానం అంటుంది. అలాగే తన సుఖం అంటుంది. ఏంటో పడుతున్న శ్రమంతా చాలనట్లు ఈ శిక్ష కూడా ఎందుకు తనకి తానే విధించుకోవటం? ఇవాళ మనవడి జన్మదినమని కోడి కూయకముందే లేచిపోయింది. అప్పటినుంచి పిండి వంటలు వంటలు ఒకటే చాకిరి. కోడలేమో సీతాకోక చిలుకలా అలంకరించుకొని పార్టీ, అతిథులు అని అంటూ షోకు తిరుగుళ్ళు. ఈవిడేమో ఇదిగో
ఇంత వేళయ్యాక పడక చేరింది. ఎందుకు శ్రమ పడాలి అవంతి తలకు మించి? కష్టం కొంత కోడలికి పంచొచ్చు కదా. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడంటే ఇదేనేమో. మనవడి జన్మదినానికి మా అమ్మగారెందుకు? గుండాపిండి అయిపోవటం ఒట్టి అమాయకురాలు. సుఖపడటం నేర్వనిది. భగవంతుడే కాపాడాలి. అలసట, చెమట ముత్యాలు. అయినా అదో అందంగా అతను జాలిగాను ప్రేమగాను ఆ చెమటని అద్దాడు. శిరస్సు నిమిరాడు. ఆ స్పర్శకేమో కళ్ళు తెరిచింది ఆమె. ఒక్కసారిగా కంగారు పడిపోయింది. మీరింకా పడుకోలేదు? తాను లేచి కూర్చుంది. అతనికి కొంచెం కోపం వచ్చింది. నేను పడుకోకపోతే నువ్వెందుకు లేచిపోవటం? ఆ ప్రశ్న వినిపించుకోనట్లే అడిగింది అవంతి. మంచినీళ్లు కావాలా? నాకు దాహంగా ఏమీ లేదు. తలనొప్పా? అమృతాంజన్ మర్దనా చేసేదా? అబ్బా! మూలిగింది అతని మనసు. ఓ స్త్రీ, నీకింత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? తలనొప్పి కాదా? కాళ్ల పీకులా? వంశీ పుట్టినరోజే అయినా మీరు అటూ ఇటూ తిరిగి తెగ అలసిపోయారు. వద్దన్నా వినరాయే. పడుకోండి, పాదసేవ చేస్తాను. తల బద్దలు కొట్టేసుకోవాలి అని అనుకున్నాడతను. అవంతి ఎంత స్త్రీ అయినా భర్త అంటే ఎంత ప్రేమైనా సరే మరి ఇంత ఇదా? ఎంతసేపు ఎదుటి మనిషి గురించే తప్ప తన సంగతి తాను కొంచెమైనా చూసుకోదా? పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఒళ్ళంతా ముద్దై పడుకున్నా తానేమో నిద్ర చెడగొట్టుకొని గుండ్రాయిలో ఉన్న భర్తగాడికి పాదసేవలు పవళింపు సేవలు చేయటానికి సిద్ధమవుతుందా? నిద్ర పాడు చేసినందుకు గెటౌట్ అని అనకుండా మంచితనానికైనా త్యాగానికైనా పతి భక్తికైనా ఓ హద్దు పద్దు అర్థము పర్ధము ఉండొద్దు. ఉదయం నుంచి ఒళ్ళు హోనం చేసుకున్నదేమో తన, కాళ్ళు పట్టించుకునేదేమో నేనా? ఏమిటామె ఉద్దేశం? తనేమైనా ఆర్ద్రతా హృదయము లేనివాడనుకుంటుందా? రాక్షసుడనుకుంటుందా? ఎదుటి మనిషి పరిస్థితికి స్పందించలేని బండవాడనుకుంటుందా? చూడవంతి, నేను కూడా మనిషినే, శిలను కాదు. కష్టము సుఖము గమనించలేని కఠినాత్ముణ్ణి కాను. నీకు నా మీదున్నంత ప్రేమ నాకు నీ మీద లేదని నువ్వనుకుంటున్నావేమో, కానీ నాకు కూడా మనసుంది. జాలి, ధర్మము, ప్రేమ, అనురాగము ఉన్నాయి. ఉద్వేగంగా అన్నాడు. ఆమె అమాయకంగా చూస్తూ బీపీ మాత్ర తెచ్చేదా అని అడిగింది. నాకు బీపీ రాలేదు. మొండిగా ఉందతని కంఠం. నిద్ర మాత్ర? అవంతి చికాకు పట్టలేకపోయాడు. అలాంటి ఆరాలు ఆపేయ్. ఎంతసేపు నా అవసరాలు, నా ఆనందము, నా క్షేమము, నా భద్రత, నా సుఖము, నా జీవితము అంతేనా? నీ గురించి చూసుకునేది ఏమీ లేదా? ప్రేమగా కోపడ్డాడు. కంఠం ఎంత కరుకుగా ఉన్నా దానిలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న అనురాగానికి ఆమె ఆనందపడిపోయి, నా గురించి నేనెందుకు చూసుకోవటం? భగవంతుడు, భర్త మీరున్నారు కదా అని నవ్వేసింది. అయితే నేను చెప్పినట్లు వింటావా? వినందెప్పుడు? ఏది? అది కాదు, ఏదో అనబోయాడు దయానిధి. అర్ధరాత్రి అంకమ్మ శివాలని ఇప్పుడవన్నీ దేనికి కానీ కళ్ళు మూసుకు పడుకోండి. ఇప్పటికే చాలా వేళైంది. వేళ పట్టున నిద్ర పోకపోతే అసలే మీ ఆరోగ్యం మంచిది కాదు. మళ్ళీ తన గురించే తపన. ఏమిటీమే? ఆడవాళ్లంతా ఇంతేనా? లేక అవంతి ఎక్కడ్నుంచైనా ప్రత్యేకంగా ఊడిపడిందా? రెండు వైపులా దహించుకుపోతూ తన వారికి వెలుగునిచ్చే కొవ్వొత్తి కావటం నీకు సరదా ఏమో కానీ అలాంటి త్యాగాలు భరించటం మాత్రం నాకు దుర్భరం. నిష్ఠూరంగా ఉంది కంఠం. నిద్రపోండి, వేడుకుంటున్నట్లే అంది అవంతి. నాకు నిద్ర రాదు, నువ్వు పడుకో. లేచి వెళ్ళబోయాడు. మీరు నిద్రపోకుండా నేనెలా పడుకునేది? అమాయకంగా చూసి, అయినా ఎందుకు రాదు మీకు నిద్ర? వేళేమైనా తక్కువైందా అని అడిగింది. ఆలోచనలు అని అన్నాడతను ముక్తసరిగా. ఆమె ప్రేమకు కోపం పెరిగిపోతుంటే, అవంతి పాతకాలపుదే కావచ్చు, పతివ్రతే కావచ్చు, కానీ కట్టుకున్నవాడికి మరి ఇంత నీడగా మారిపోవాలా? తన సుఖదుఖాలను కూడా విస్మరించేంతగా మారిపోవాలా? దేని గురించి? ఇప్పుడేమొచ్చిందని గొంతులో భయం. నీ గురించే విస్మయంగా చూసింది. నా గురించేముంది? తల బద్దలు కొట్టుకొని ఆలోచించటానికి. నువ్వు గమనించలేదు కానీ నీ పనిలో పడి. కానీ ఇవాళంతా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఎంత శ్రమపడ్డావో తెలుసా? ఒంటి చేత్తో వంటలన్నీ చేసి మాటల నిండా మమత, ప్రేమ. ఆడదానికి
వంట శ్రమేమిటండి? చిన్నపిల్లవాణ్ణి చూసినట్లే చూసింది. అమాయకుడిలా చూసింది చిరునవ్వుతో. ఏం మనిషి? ఈమె మనిషేనా లేక విశ్రాంతి అవసరం లేని మరా? నేనున్నాను. ఎల్లుండి గురించి ఆలోచిస్తూ ఏముంది? ఎల్లుండి ప్రత్యేకత దెబ్బతిన్నట్లుగా చూశాడు దయానిధి. ఎల్లుండికి ప్రత్యేకత ఏమీ లేదు. రెట్టించా. ఏమో బాబు, నాకేమీ తట్టడం లేదు తేలికగా అనేసింది. జాగ్రత్తగా ఆలోచించు. ఏమో, ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు తట్టడం లేదు. భగవంతుడా, ఎల్లుండు పుట్టినరోజు. బాగుంది. కిందటి నెలలోనే కదా అయిపోయింది మీ పుట్టినరోజు. మర్చిపోయారా? మరపు నాకు కాదు, నీకు. ఎల్లుండు పుట్టినరోజు నాది కాదు, నీది. ఓ, ఎల్లుండు నా పుట్టినరోజా? మీరు గుర్తుపెట్టుకున్నారా? దాని గురించే అయితే ఆలోచించడానికి ఏముంది? అయినా 60వ ఏట అగ్గిగండమన్నట్టు నాకింకా పుట్టినరోజులు కూడానా? బాలసారలేమిటి? నా పుట్టినరోజుకెందుకు మరి అంత హడావుడి చేశావు? తలంటు పోశావు, కొత్త బొట్టలు కొనిచ్చావు, సేమియా పాయసం, వడలు. ఎంత వద్దన్నా వదిలావా? మీరంటే మగవారు భారంగా నిట్టూర్చాడాయన. మానవులంతా ఒకటే సృష్టి. ఆ సృష్టిని కొనసాగింపబడేందుకని స్త్రీ పురుష లింగభేదం కల్పించాడాయన. స్త్రీ పురుషులు ఇద్దరూ మౌలికంగా మానవులే. ఈ ప్రాథమిక సత్యాన్ని గమనించకుండా అవంతి స్త్రీ అయిన తనను తాను అల్పంగా చూసుకుంటూ మగవాడైన తనని అందలం ఎక్కిస్తుంది. ఎందుకని? స్త్రీ ఇంత ఆత్మన్యూనతాభావాన్ని అలవాటు చేసుకుంది. తాను మగవాడి కంటే తక్కువనే భావాన్ని నరాల్లో ఎందుకు జీర్ణింపచేసుకుంది? ఇందుకు కారకుడు పురుషుడేనా? అదే అయితే మగాడు యుగ యుగాలుగా తరతరాలుగా తాను స్త్రీ పట్ల ప్రదర్శిస్తూ వచ్చిన మార్పులోని అమానుషత్వానికి అన్యాయానికి సిగ్గుతో ఎంత తల వంచుకోవాలి? నువ్వంటే స్త్రీవి, గొప్ప చేస్తున్నట్లన్నాడు. మతి పోలేదు కదా ఈ మనిషికి అని అన్నట్లు చూసింది. అందుకు రోషం వచ్చినా మనసులో నీకు అర్థం కాదులే అని అనేసుకొని నీ పుట్టినరోజుకి ఒక అద్భుతమైన కానుకను ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఊరిస్తున్నట్లుగా అన్నాడు. ఏంటి? కానుకలన్నా బహుమతులన్నా ఎవరికైనా ఏ వయసు వారికైనా సరదానే. ఊహించు చూద్దాం. పెళ్ళిళ్ళకి పెద్ద పండగలకి పీటల మీదకి కొంటూనే ఉన్నావు కదా, కొత్తేముంది అని అన్నాడు. మనసులో నీ చీరల బిచ్చి దొంగలు తోల. ఎన్ని చీరలున్నా చాలవా? అచ్చం ఆడదానమనిపించుకున్నావు కదే అని విసుక్కుంటూ నగేదైనానా? గాజులు చేయిస్తారా బంగారంవి? ఓసిని తెలివి బంగారం కాను, నీ ఒళ్ళే బంగారం. నీకింకా నగలెందుకే? నగల వ్యామోహం నీకెప్పుడు పోవునో అని లోపల చికాకు పడుతూ అపురూపమైన కానుక అంటున్నాను కదా అని అన్నాడు. ఇంకా ఆలోచించమన్నట్లు ఆమె ఆలోచనలో పడింది. ఏమై ఉంటుంది ఈయన ఇవ్వబోయే బహుమతి? 60 ఏళ్ళు వచ్చాయన్నమాటే కానీ ఈయనింకా బాలకుమారులా? ఒట్టి చిలిపి. ఆ మధ్య శ్రావణ మంగళవారానికి వరలక్ష్మి వ్రతానికో పసుపు నలుచుకొని తలంటుకొని పట్టుచీర కట్టుకొని తల నిండా నుదుటి నిండా బొట్టు పెట్టుకొని పాదాలకు నమస్కరిద్దామని వంగబోతుంటే అలాగే 2 చేతులు పొదిమి పట్టుకొని చటుక్కున కౌగులించుకున్నారు. బొగ్గ మీద ముద్దు పెట్టేసుకున్నారు. చిటికలో ఆ పని చేశారు, చిలిపి పని. పైగా ఘనకార్యం చేసినట్లు గడుసు నవ్వొకటి. పైగా నిన్ను చూస్తుంటే పెళ్లిరోజు గుర్తుకొచ్చి ఒక్కసారిగా ప్రేమ వరదలై పొంగి కట్టలు తెంచుకుంది. నేనేం చేయను? నయమే, కోడలు చూడలేదు కానీ చూస్తే ఏమవును? షష్ఠి పూర్తి చేసుకున్న ఆయన, దగ్గరవుతున్న తను ఈ వయసులో పట్టపగలు. అలా ఎంత దంపతులైనా ఏమనుకుంటారు? ఎవరికంటైనా పడితే నిజం చెప్పొద్దు. తనకి బాగానే ఉందా సరసం? మూలన పడిన వేణ మళ్ళీ తీగలు సవరించబడి రాగాలు ఆలపించబడినట్లు. కానీ ఎంత భర్తైనా పట్టపగలు అంత బరితెగింప బాగుంటుందా? లోకం హర్షిస్తుందా అని ఆలోచించొద్దు. 10 మందికి చెప్పవలసిన వయసు కానీ ఒకరి చేత చెప్పించుకోవలసిన వయసు కాదే. హవ్వా, ముందు వెనక చూడకుండా ఎంత కుంటితనం! ఇంకో నిమిషం అక్కడే నిలబడితే ఇంకెక్కడికి తీసుకొని వెళతారో అని భయమేసి పాదాభివందనము, వరలక్ష్మి వ్రతం, పాదపూజ అన్నీ మరిచి లోపలికి వెళ్ళిపోయింది. కొంపతీసి అలాంటి కానుక కాదు కదా. ఏ తీయని ముద్దో,
కమ్మని కౌగులో కాదు కదా. ఏదో ఎంతకైనా తగిన వారే. ఆయనకేం మగమహారాజు, ఏమైనా చేయగలరు. అలాంటి కానుకలు బహుమతులు. అయితే నలుగురిలోనూ వద్దండి అని బతిమాలుకొని దండం పెట్టేయాలి. మెల్లగా అడిగింది, వినపడి వినపడకుండా. ప్రేమగా, ఓ ముద్దు కాదు కదా మీరివ్వబోయే కానుక? అవి అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నాను కదా. నిజంగా అవి అపురూపాలే, అందమైన బహుమతులే. కానీ నేనివ్వబోయేది అపూర్వమని ఖచ్చితంగా అనలేను. కానీ నాకు నీకు తెలిసిన మేరకు మన కుటుంబాలలో ఏ భార్య భర్తకివ్వనిదే అనుకుంటున్నాను. ఊరిస్తున్నట్లే అన్నాడు. ఊహించి చూద్దాం అని కవ్విస్తున్నట్లే చూశాడు. ఏ ఏంటబ్బా అంత అద్వితీయము అపురూపము అయిన కానుక? తాజ్మహల్ కాదు కదా. నోరు జారింది. నీ మీద నాకెంత ప్రేమున్నా నేను మధ్యతరగతి మనిషినే తప్ప షాజహాన్ల చక్రవర్తిని కాను మరో తాజ్మహల్ని కట్టించటానికి. అదీ కాక నా ఉద్దేశం ఏమిటంటే తాజ్మహల్ లాంటివి చరిత్రలో నిలిచిపోవటానికి తప్ప నిజ జీవితానికి అంతగా పనికిరావు. నా ఆలోచనలు అలా సాగవు, సాగలేదు. నాకివ్వాలి అనుకున్న బహుమతి నిన్ననో మొన్ననో అని అనుకున్నది కాదు, ఎన్నాళ్ల నుంచో ఆలోచిస్తున్నది. నిజానికి ఎన్నేళ్ల నుంచో అని చెప్పాలి. ఆమె ఆశ్చర్యపోయింది. భర్తకు తన మీద చాలా ప్రేమని తెలుసు. కానీ తనకివ్వబోయే కానుక గురించి ఏళ్ల తరబడి ఆలోచన చేశారా? అయితే ఖచ్చితంగా సామాన్యమైనది అయి ఉండదు. తాను చెప్పినవేవి కాకపోతే ఏ బద్రీనాథ్కో, ఋషికేశ్కో, హరిద్వారానికో తీర్థయాత్రకు తీసుకొని వెళుతున్నారేమో అని అనుకుంది. ఈయన మాటలను బట్టి చూస్తే అది కాదనే అనిపిస్తుంది. ఈయనెప్పుడు ఇంతే, ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తున్నా తనకే అంతుపట్టదు ఆయన అంతరంగం. మొన్నటికి మొన్న ఆ వేళెందుకో ఇంట్లో పని ఎక్కువగా ఉందెందుకో. ఏంటి ఆవకాయ పెట్టడం, ఆ పైన ఎవరో అతిథులు వస్తారన్నాడు అబ్బాయి. అందుకని వంటలు, పిండి వంటలు కూడా ఎక్కువే చేయవలసి వచ్చి తడిసి మోపిడైంది. తనంత కష్టపడటం చూడలేకపోయారేమో. అంత పని నువ్వే చేయకపోతే కొంత కోడలికి ఇవ్వకూడదు అని అనేశారు వెనక ముందు ఆలోచించకుండా. ఆయనకేం ఒక్క మాటనేసి ఊరుకున్నారు. ఆయన వెనక ఎంత రాద్ధాంతం జరిగిందో తెలుసు కదా. ఆయనకేం ముసలాళ్ళకి పెళ్ళామంటే ముద్దే, ఒంటి మీద ఏగ వాలనివ్వరు. తన భార్య కష్టపడకూడదు, కోడలు దొరికింది కదా తేరగా అని అంటూ మూతి 3 వంకర్లు తిప్పుతూనే ఉంది ఆ రోజంతా. చెప్పుకుంటే సిగ్గుచేటు. కొంప కంపు చేశారు. చెప్పరు? బతిమాలుతూ అడిగింది. చెప్పను, చేసి చూపిస్తాను, చూద్దువు గాని ఎల్లుండి వరకు ఎదురు చూడు అని నవ్వారు. నాకు నిద్ర పట్టదా? పడుకున్న దానిని లేపి మెదడులో పురుగుని పడేశారు. మహా బాగా పడుతుంది. ఎలా? మైకుగోల ఆగిపోయింది. నాకు నిద్రొస్తుంది. మహాపతివ్రతవు కదా, నేను నిద్రపోతే నీకు కూడా నిద్రొచ్చేస్తుందిలే అని ఎగతాళిగా అన్నాడు. ఒక్కొక్కప్పుడాయన ఎంత మొండికేయగలరో అనుభవపూర్వకంగా తెలుసుకున్న అవంతి ఇంకేమీ మాట్లాడలేదు. నిద్రకు ప్రయత్నం చేసుకోసాగింది. ఊరించి ఊరించి ఎట్టకేలకి వచ్చిందా ఎల్లుండు. రావలసిన రోజు, ఎదురు చూసిన రోజు. సాయంత్రం కోసం కాబోలు. ఉదయం నుంచి ఒకటే హడావుడి. తెల్లవారుతూ ఉండగా కొడుకు, కోడలు విశాఖపట్నం నుంచి వచ్చారు. కూతురు, అల్లుడు శ్రీకాకుళం నుంచి దిగారు ఒకేసారి. వాళ్ళని చూసి అవంతికి ఆనందమైంది, ఆశ్చర్యం కూడా కలిగింది. వాళ్ళని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా వీధి గేటు దగ్గరే వారి మంతనాలు జరిగాయి. అప్పుడే వదిలారు వాళ్ళు. వీళ్ళని ఎందుకొచ్చారో సూటిగా కాకుండా మాటల్లో పెట్టి తెలుసుకుందాము అని ప్రయత్నిస్తే, నీ పుట్టినరోజు కదా అందుకే వచ్చాము అని తేల్చేశారు. ఆమెకు ఒక్కసారిగా సిగ్గేసింది. తనేమైనా బాలపాప? నలుగురిని పిలిచి తగుదునమ్మా అని పుట్టినరోజు చేసుకునేందుకు? తనకొచ్చినేళ్ళు ఎవరికొచ్చాయి? నేడో రేపో ఋషి పంచమి, నోము చేసుకోవలసిన వయసు, కాటికి కాళ్ళు చాపబోయే వయసులో కళ్యాణోత్సవాలు, జన్మదినాలునా నలుగురు నవ్విపోరు? తనింట్లో తనకి తెలియకుండానే ఏదో మార్పు. కోడలు తనని వంటింటి వైపు రానివ్వలేదు. తలంటూ పోసుకోమని తనే స్నానాల గదిలో అన్నీ సిద్ధం చేసింది. కూతురు కొత్త చీర తెచ్చి అందించింది. చిన్న విందే అయింది భోజనం. మధ్యాహ్నం నిద్ర లేచి కోడలందించిన కాఫీ పలహారాలు కానిచ్చేసరికి
ఇదిగో అదిగో అని 5 టైం. ఇక ఆయన కచ్చిలో కందులు వేపేయటం మొదలుపెట్టారు. తెములు తెములు అని అంటూ. ఎక్కడికో చెప్పరు, ఎందుకో చెప్పరు. ఏ దాపరికమో మోపాడు. గుడికే అని అనుకుంది. కానీ రిక్షాలు మరోవైపు వెళుతున్నాయి. ఇటెక్కడికి చెప్పమా? మీటింగ్ హాలు సభకు సకల ఏర్పాట్లు జరిగి సభ్యులతో సహా సిద్ధంగా ఉంది. వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్లు, వాళ్లదే ఆలస్యం అన్నట్లు మైకు మెల్లగా అరిచింది. శ్రీమతి అవంతి గారు నేటి ముఖ్య అతిథి. వేదిక మీదకు విచ్చేయాలి అని అనగానే ఆమె తెల్లబోయింది. కాళ్ళొక్కసారిగా వణికాయి. ఆయనేమో ముసిముసి నవ్వులు, ముగ్ధుడిలా నవ్వుతున్నారు. ఎలాగో అడుగులు వేసి వేదికెక్కి సింహాసనం లాంటి కుర్చీలో కూలబడింది. సభాకంపంతో శరీరం స్వేదమైపోతూ ఉంటే పైన పంకా బాగానే తిరుగుతుంది, గాలి వీస్తుంది. శ్రీ దయానిధి గారిని, అవంతి గారి భర్తను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆయన వెళ్ళి ఆమె కుడిపక్క ఖాళీగా ఉన్న ఆసనంలో, 3వ కుర్చీ లేదక్కడ. సభలో చాలామందే ఉన్నారు. ముందు వరుసలో దయానిధి కొడుకులిద్దరు, కోడళ్ళు, అమ్మాయి, అల్లుడు. సభకు వచ్చిన వారందరూ దంపతులే. కొంతమంది విమెన్స్ క్లబ్ సభ్యులున్నారు వారిలో. సభను ప్రారంభించవలసిందిగా దయానిధిని కోరుతూ, ముందుగా ఈ సభ ఏర్పాటు చేయబడిన సందర్భం గురించి చెబుతాను. శ్రీమతి అవంతి గారికి 58 నిండినందువలన 59వ జన్మదినోత్సవం జరపటానికని శ్రీ దయానిధి గారు ఈ సభను ఏర్పాటు చేశారు. వారు వారి శ్రీమతికి ఇవ్వబోయే అద్భుతమైన బహుమతిని ఇచ్చేందుకే ఈ వేదికను ఏర్పాటు చేశారు. సభను సాగించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాము. శ్రోతలలో ఒకటే గుసగుసలు. ముసలి కాలంలో ముచ్చట్లు కాకపోతే అవ్వగారికి జన్మదినమా? ఆవిడకి కానుక? అందుకు సభ కూడానా? చాలు చాలు, ఏంటో అనుకుని ఇక్కడికొచ్చేశాం. ఇందుకే కుర్రాళ్ళు వెక్కిరిస్తారు ముసలాళ్ళకి దసరా పండగని. వాళ్ళ మాటలింకా ఎంత దూరం సాగేవో కానీ వాళ్ళ నోళ్లు మూయటానికే అని అన్నట్లు పలహారాలందించబడ్డాయి. లోకుల నోళ్లు మూకుడుతో ముయ్యలేకపోవచ్చు కానీ మసాలా మిక్చర్తో మన్ పసందు తీపితోనూ మూయవచ్చని రుజువు చేస్తున్నట్లుగా వారి నోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయి. తింటూ వారి మాటలు వినసాగారు. దయానిధి మైకు ముందుకొచ్చాడు. అందరికీ వందనాలు. నా పేరు దయానిధి. మీలో చాలామందికి నేను తెలిసిన వాడినే. విమెన్స్ లీవ్ సభ్యులు కూడా ఈ సభకు ఆహ్వానించడంలో ప్రత్యేకమైన ఉద్దేశముంది. వ్యర్థంగానూ అర్ధరహితంగానూ అసంబద్ధంగానూ మాట్లాడటం నాకు అస్సలు ఇష్టముండదు. కానీ కొంత వివరంగా చెప్పవలసిన సందర్భం ఇది. నా గురించి కూడా చెప్పుకోక తప్పదు. అది అవసరార్థమే తప్ప ఆత్మస్తుతికి కాదు. ఇప్పుడిక్కడ నేను నా భార్యకి ఇవ్వబోతున్న కానుక మీకు ఆశ్చర్యంగాను అసాధారణంగా అనిపిస్తుందని నాకు ముందుగానే తెలుసు. కానీ నేను దీని గురించి 3 ఏళ్లుగా ఆలోచిస్తూ వస్తున్నాను. నిజం, ఈ సభకు బీజం పడిన 3 ఏళ్ల కిందట ఆ సందర్భం చెప్పక తప్పదు. ఆ వేళ ఇంటికి కారులో వచ్చాను. మెడలో దండతోనూ వచ్చాను. కానుట్టుకొని ఏమిటి అడిగింది ఆశ్చర్యపోతూ. పదవి విరమణ మహోత్సవం అని చెప్పి ఒక్కసారిగా నవ్వాను మహదానందంగా. నిజంగా నాకు రిటైర్మెంట్ చాలా సంతోషంగా ఉంది. ఆఫీసు పని దశాబ్దాల తరబడి చేసి బాగా విసుగొచ్చేసి మార్పు కోరుకుంటుంది మనసు. శరీరము విశ్రాంతి కావాలంటుంది. ముందు చూపుతో ఆర్థిక సమస్యలు ఎదురవ్వకుండా బాగానే చూసుకున్నాను కనుక ఆ బాధలు కూడా రావు. సంతోషాన్ని పట్టలేక నా మెడలో దండ ఆమె మెడలో వేసి, రేపట్నుంచి ఆఫీస్కి వెళ్ళనక్కర్లేదు, బండ చాకిరీ చెయ్యనక్కర్లేదు, బాధలుండవు అని అన్నాను. ఆమె కళ్ళల్లో అభినందనలతో పాటు కించిత్ అసూయ కూడా ఉంది. అసంకల్పితంగానే ఆమె నోటి వెంట ఒక్క నిట్టూర్పు కూడా వచ్చింది. అదృష్టవంతులు మగవారు కదా, ఉద్యోగస్తులు కదా, ఎన్నాళ్లకైనా విశ్రాంతనేది ఉంటుంది. ఆమె అసంకల్పితంగా పలికిన ఆ మాటలలో నాకు ఎన్నో అర్థాలు, భావాలు గోచరించాయి. మామూలుగా సందర్భాన్ని అనుగుణంగా అందామే కానీ అందులో ఎంత ఆవేదన, ఎంత అర్థం, ఎంత ఎత్తిపొడుపు, మరెంత నిరాశ, ఇంకా ఎంతో నిస్పృహ. అప్పటికి చేయగలిగిందేమీ కనిపించక నేను మౌనం దాల్చాను. మీరైతే రిటైర్ అయ్యారు అని దండ నాకెందుకు అని అంటూ తనకు వేసిన దండని మళ్ళీ నా మెడలోనే వేసేసింది. ఆ చర్యలోనూ
ఆమె మాటల్లోనూ నాకు ఎన్నో స్ఫురించాయి. జరుగుతున్న అన్యాయం అర్థమైంది. మీరు ఉద్యోగంలోనూ నేను సంసారంలోనూ ఒకేసారి చేరాం కదా. మీరైతే ఆఫీస్ నుంచి రిటైర్ కాగలిగారు, మగవారు కాబట్టి. కానీ నాకు ఈ సంసారం నుంచి విశ్రాంతి అనేదే ఉండదా? ఆడదానికి సంసారం నుంచి ఒక్కసారి విశ్రాంతి, విముక్తి, అది కూడా చావుతోనేనా? అంతవరకు ఇంతే అని విసుగ్గా, నిరాశగా, నిస్పృహగా అంటున్నట్లే ధ్వనించింది నా మటుకు మాత్రం. నేను కూడా మనిషినే కదా. మగవాణ్ణైనా నాకు హృదయముంది, దానికి కూడా ఒక స్పందన ఉంది. నాకు కొంచెం మెదడు కూడా ఉంది, అది ఆలోచించగలదు. చదివిన గ్రంథాల నుంచైతే, చూసిన లోకం నుంచైతేనేమి, జీవితం గురించి నేను కొంత గ్రహించటమే కాక కొన్ని భావాలు, సిద్ధాంతాలు కూడా నేను ఏర్పరచుకున్నాను. అవి కొత్తవేమీ కాకపోవచ్చు, కానీ వాటిని నేను బలంగా విశ్వసించటమే కాక వీలున్నంత వరకు వాచ, మనస, కర్మణ త్రికరణ శుద్ధిగా ఆచరించదలుచుకున్నాను కూడా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. విసిగిస్తున్నాను అని అనుకోకుండా. సృష్టి సాగింపు కోసమని నరనరాలుగా విభజించబడిన స్త్రీ పురుషులు ఇద్దరికీ ఒకే జాతి, అది నరజాతి. మానవులు ఇరువురికి కష్టసుఖాలు, రాగద్వేషాలు, బాధలు, భయాలు, విసుగులు ఇద్దరికీ ఒకటే. ఇది నిస్సందేహము, నిర్ద్వందము కదా. మరి వారి మధ్య అమానుషంగా కొన్ని క్రూరమైన వ్యత్యాసాలేమిటి? ఇల్లనేది ఒక విధంగా కార్యాలయమే, కాకపోతే దీనికి వేళలుండవు. గృహిణే గృహాధికారి, హక్కులు తక్కువ, బాధ్యతలు ఎక్కువ కలిగినా ఈ పదవి స్త్రీ పాలిట ముళ్ళ కిరీటమే అవుతుంది. వద్దన్నా తప్పదు. ఈ కఠినశిలా సింహాసనం ఆమెకు. సంతానాన్ని కనటం నుంచి సకల కార్యాలు ఆమెవే. అటు భర్తకి, ఇటు సంతానానికి అన్ని సుఖాలందిస్తూ, సేవలు చేస్తూ, నానా చాకరీలు చేస్తూ జవాబుదారీగా ఉండవలసిన వ్యక్తి ఆమె. నిజానికి ఆమె పనులు ఆఫీస్ పనుల కంటే చాలా ఎక్కువ, తొందరగానే అలసట, చికాకు కలిగించేవి. మరి కనీసం మగవాడిలాగా 58 ఏళ్లకైనా ఆమెకు మాత్రం గృహిణీ పదవి బాధ్యతల నుంచి విముక్తి, విశ్రాంతి లభించవద్దా? మగాడికొక న్యాయము, మగువకు ఒక న్యాయమునా? ఏ ధర్మశాస్త్రం చెప్పింది? భలే, ఆడవాళ్లకు రిటైర్మెంట్ సమంజసమే, న్యాయమే, ధర్మమే. దయానిధి గారు మంచి పాయింట్ లేవనెత్తారు. కానీ ఆచరణలో సాధ్యమా? శ్రోతలలో చాలా సందేహాలు. అవంతి కళ్ళ నిండా ఆశ్చర్యమే. ఏమిటో ఈయన చేదస్తం, చెప్పడానికేం ఎన్నైనా చెప్పొచ్చు, జరిగిపెట్టే పనులా ఇవి? ఒకరు మళ్ళీ మాటలు మొదలుపెట్టారు. దయానిధి నిష్ఠూరమైన నిజం చెప్తున్నందుకు మీరు బాధపడకండి. ఈ కాలపు అమ్మాయిలు మంచి భార్యలు కాగలుగుతున్నారేమో కానీ మంచి కోడళ్ళు మాత్రం కాలేకపోతున్నారు. సంయుక్త కుటుంబాలలో కష్టపడటానికి ఎవరూ అంగీకరించరు, శ్రమను ఎవరూ ఆహ్వానించరు. సాధ్యమైనంత సుఖపడిపోదాము అనే అనుకుంటారు. ఇది మానవ మనస్తత్వం. కానీ ఎదుటి మనిషి మీదకే అంతా తోసేసి చాకరీ ఒకరిది, సౌఖ్యం మరొకరిది అని అన్నట్లు ప్రవర్తించటం ఎవరికీ న్యాయం కాదు, ధర్మము కాదు కదా. ఎంత కఠినులై ఉండాలి? ఎదుటివారే కష్టపడుతుంటే చూస్తూ కూర్చోవటానికి ఎవరైనా? అవంతి కొంత చదువుకున్నదే కానీ తన గురించి తాను ఆలోచించుకోదు. ఎదుటివారిని సుఖపెట్టడంలో తను పడే కష్టమే గుర్తించదు. నాకంటే ఆమె 4 ఏళ్లే చిన్నది, కానీ ఎంత శ్రమ పడుతుందని. ఊళ్ళు వెళ్ళి మరీ కొడుకు కోడలకి, అమ్మాయి అల్లుడికి చాకిరీ చేసి వస్తుంది. ఉద్యోగం విరమించి పని పాటలు లేకుండా కూర్చున్న నాకు కూడా సకల షోడ సోపచారాలు చేస్తుంది. ఏ ఇంటనైనా ఈవిడిదే వంట. స్థలము, మనుషులు మారవచ్చునేమో కానీ ఈవిడ డ్యూటీ మాత్రం మారదు. చిన్నవాళ్లంటూ కోడల్ని, కూతులని పనిలోకి రానివ్వదు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. స్త్రీ అనే నిజాన్ని నిరూపిస్తూ ఉంటుంది. ఎవరింట పురుడు పుణ్యం, వ్రతము నోము ఏమొచ్చినా ఈవిడికి పిలుపు రాక తప్పదు. ఈమె వెళ్ళి ఒళ్ళు నలగొట్టుకొని రాక తప్పదు. చేసే ఆవిడకు ఎలా ఉంటుందో కానీ చూసే నాకు మాత్రం మహా బాధగా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇంకానా ఈ అన్యాయం? ఇటుపైన ఆపక మానను అని అనుకుంటూ తగిన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చాను. హృదయం ద్రవించిపోతున్నా ఒగ్గబట్టుకొని దేనికైనా సమయం రావాలి కదా.
ఇప్పుడొచ్చింది. అవంతికి 58 ఏళ్లు నిండాయి ఇవాల్టితో. ఆమె ఉద్యోగిని అయితే ఆఫీస్ వాళ్ళు పదవీ విరమణ సంబరం గావించేవారు కదా. కానీ ఆమె గృహిణి కనుక మా కుటుంబ సభ్యులే ఆ పండగ చెయ్యాలి. ఇది ఆమె 59వ జన్మదినోత్సవం కాగా ఇల్లాలనబడే పదవిని విరమిస్తున్న సందర్భంగా జరుగుతున్న సంబరమే ఇది. ఇక ఈమెకు బాధ్యత ఉండదు. వంట, ఇంటి పనులు, జమా ఖర్చులు అన్నీ మరొకరు చూసుకోవలసిందే. ఈమె పదవి విరమణను గుర్తించే వారందరూ ఈమెను అభినందిస్తూ సత్కరించండి. మొదటి దండ నాదే, ఎందుకంటే నేనింటికి బాసుని కనుక, ఇన్నాళ్ళు ఆమె దాసిగానే ఉంది కనుక. నేనీమెను గృహిణి పదవి నుంచి విముక్తిరాలుని గావిస్తున్నాను అని అంటూ దండ వేశాడు దయానిధి అవంతి మెడలో. ఈ తరహాలో ఇదే ప్రథమ బహుమతేమో. విధి లేనట్లు 2 కోడళ్ళు కూడా ఆవిడను పుష్ప గుచ్చాలతో సత్కరించారు. మనసులో మాత్రం ఎన్నో అనుకుంటూ. అయితే ఈవిడ అత్తగారు రేపట్నుంచి పని ముట్టదన్నమాట. ఊరికే కూర్చొని ఏం చేస్తుందో. గొండ్రాయిలా ఉంది ఇప్పటికే. తేరగా తిని కూర్చుంటే మరి ఒళ్ళొచ్చేసి బీపీలు, షుగరు అని అంటూ తమ చేతనే చాకరీ చేయించుకుంటుందన్నమాట. బాగుంది ఆవిడ గారి ఎత్తు. ఈ వయసులో కూడా మొగుణ్ణి కొంగున కట్టుకొని జానతనంగా తన కోరికను ఆయన ద్వారా బయటపెట్టి తీర్చుకుంటుందన్నమాట. ముంగిలా ఉంటుంది కానీ ఎంతకైనా తగును. వీళ్ళ మనసులో ఇలాంటి ప్రణాళిక ఉందని తామెవరికీ తెలియనే తెలియదు. ముసలాయన కూడా ఆవిడ పుట్టినరోజని దండ వేయటం మాత్రమే అని చెప్పాడు. అత్తగారిని ఆట పట్టించొచ్చని పరమానందంగా బయలుదేరారు. తీరా చూస్తే ముసలివాళ్ళిద్దరూ ఏకమై ఎంత గూడుపుటాన్ని చేశారు, ఎంతెత్తేశారు. అవంతి తెగ సిగ్గుపడిపోతుంది. వేదిక మీద కూర్చుందే కానీ ముళ్ళు మీద ఉన్నట్లుగానే ఉంది ఆమెకు. ఎంత పని చేశారు వారు. తనేమి విశ్రాంతిని ఇవ్వమని ఆయన్ని ఎన్నడూ కోరలేదే. ఆడది, తనకి రిటైర్మెంటా? అదేమిటి, పెద్ద ఉద్యోగం చేసి నేనేదో పడిపోయిన దానిలా. ఇంటికి చాకరీ, వంట కూడా ఉద్యోగాలేనా? తాను కోరుకోకపోయినా వారు విశ్రాంతినిచ్చారు. అది ఆయన మంచితనము, సంస్కారము. విమెన్స్ లిబ్ సభ్యురాండతో ఒకరు తమ శాఖ తరపున అవంతి మెడలో పెద్ద దండ వేసి, అవంతి గారి అదృష్టాన్ని అభినందిస్తున్నాము. మేమందరము స్త్రీకి కూడా రిటైర్మెంట్ ఉండి తీరాలి. ఇదే న్యాయం. పాశ్చాత్య దేశాలలో కూడా గృహిణి చేసే సేవలకు ఖరీదు కట్టబడుతూ ఆమె శ్రమకు రూపాయల్లో లాగా విలువ నిర్ణయించబడుతుంది. అంటే ఆమె కూడా ఉద్యోగినిగా, అర్జన పరురాలుగా గుర్తించబడిందనే కదా అర్థం. విసుగనేది పురుషులకే కాదు, స్త్రీకి కూడా ఉంటుంది. అందుచేత ఆమెకు విశ్రాంతి కల్పించటం ఎంతో ముదావహం. ఈ ఆలోచన వచ్చినందుకు, దానిని ఆచరించబోతున్నందుకు దయానిధి గారిని ఎంతగానో అభినందిస్తున్నాం. అయితే ఈ విషయంలో మా సభ్యులకున్న ఒక సందేహాన్ని వారు తీర్చగలరు అని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే, దయానిధి గారు మానవత్వంతో అవంతి గారిని తనతో సమానంగా చూసి ఆమెను గృహిణి పదవి నుంచి రిటైర్ చేశారు. కానీ వారి కోడలు యథావిధిగా ఆమెకి అన్ని చాకరీలు అప్పగిస్తే సందేహాస్పదంగా చూసిందామె. దయానిధి లేచి జవాబు చెప్పసాగాడు. నిజమే, అవంతికి విశ్రాంతిని ఇవ్వటమనేది నేనొక్కడిని అనుకున్నంత మాత్రాన జరిగే పని కాదు. కోడళ్ళు కూడా కలిసి రావాలి, సహకరించాలి కూడా. సహకరించకపోతే ఎలా అన్న ఆలోచన నాకు రాకపోలేదు. ఆంధ్రదేశమంటే అత్తా కోడళ్ళు ఉప్పు నిప్పే అని కదా ప్రాచుర్యం. అందుకే ముందు జాగ్రత్త తీసుకున్నాను. గృహ వాతావరణం అనుకూలంగా లేకపోతే మేమిద్దరము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాం. అక్కడ మా ఇద్దరికి శేష జీవితం సుఖంగా వెళ్ళిపోయేందుకు చాలినంత డబ్బును కూడా నేను ముందుగానే దాచాను. అక్కడి వాతావరణం నేనొకసారి చూశాను, పర్వాలేదు కనుక మేమిద్దరం నిజమైన విశ్రాంతి జీవితం పొందగలము అనే విశ్వాసం నాకుంది అని ముగించేసరికి ఒకటే చప్పట్లు హాలంతా. బయటికి నడుస్తున్న ఆడవాళ్లలో అనేక మంది తమకు కూడా ఇలాగే 58వ ఏటకైనా సరే 60వ ఏటనైనా తమ భర్త, కుటుంబం ఇటువంటి రిటైర్మెంట్ని బహుమతిగా ఇస్తే బతుకు ఎంత బాగుంటుంది అని అనుకుంటూ భారంగా నడుస్తుంటే విమెన్స్ లిబ్ సభ్యులు మాత్రం ఒక చోట చేరి, ఈ ఐడియా బాగుంది కదా,
పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా పదవి విరమణ ఉండి తీరాలి అనే నినాదానికి ఉద్యమానికి నాంది పలికితే ఎలా ఉంటుంది అని తర్జన భర్జలు పడుతుంటే అవంతి భుజం చుట్టూ చేయి వేసి ఆమెను వేదిక నుంచి దిగువకు నడిపిస్తున్న దయానిధి, ఆఫీస్ నుంచి నేను, ఇంటి నుంచి నువ్వు, రిటైర్ అయినా కూడా నీకు భర్తగా నేను, నాకు భార్యగా నువ్వు, మన అందమైన దాంపత్యం నుంచి రిటైర్ అవటం అనేది మాత్రం ఉండదు సుమా, మనం ఉన్నంతకాలము అని అంటూ చిలిపిగా నవ్వుతున్నారు. కథ పేరు శ్రీమతికి ఒక బహుమతి. రచన ఇచ్చవరపు శ్రీరామచంద్రరావు గారు. హాయ్ అండి. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.